హే గాయ్స్, రెడ్ క్యాప్సికమ్తో పాస్తా ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసరికి క్యాప్సికమ్ క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. ఆనియన్స్ ఇంకా గార్లిక్ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఇందులో మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసుకోవడమే. మూత పెట్టి బాగా మగ్గించేసేయండి. క్యాప్సికమ్ అనేది బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయాక అది చల్లారాక గ్రైండ్ అనేది చేసేసుకోండి. సో అదే ప్యాన్లో గ్రైండ్ చేసింది వేసేసుకుని బాగా మరిగించాలన్నమాట. ఇప్పుడు ఇందులో నేను సాల్ట్, క్రీమ్ యాడ్ చేస్తున్నాను. మీకు క్రీమ్ వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి చీజ్ స్లైస్ అన్నది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానోస్ అన్నవి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసాక బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా పాస్తా అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను. అదైతే ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఒక 5 to 10 minutes మంచిగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్నాక సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ట్రై చేసేదా? ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ఏంటిది? పాస్తా, ఇదేంటిది? గార్లిక్ బ్రెడ్. వన్ బాగా కుక్ అయింది. థ్యాంక్ యూ.